హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మేము ఈ వీకెండ్ వచ్చేసి తులిప్స్కి అయితే వెళ్ళినాము. చాలా బాగుండింది. మేమైతే వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాము. పిల్లలు అయితే బేబీ సీట్లో కూర్చున్నారు. అంటే ఇక్కడ బేబీ సీట్ చాలా మ్యాండేటరీ అనమాట. లేదంటే సివియర్గా ఫైన్ వేస్తారు. అప్ టు 12 years వరకు బేబీ సీట్లోనే కూర్చోవాలి. అంటే వాళ్ళకి సీట్ బెల్ట్ కంఫర్ట్గా ఉండాలి అనేసి వాళ్ళు బేబీ సీట్ ప్రిఫర్ చేస్తారు. ఎంట్రన్స్ అయితే ఫీల్డ్కి ఇదే. అక్కడ అందరు కార్స్ అంతా పార్కింగ్ చేసినారు. చాలామంది అయితే వస్తారు. మేమైతే ట్యాక్సీలో వచ్చినామని చెప్పినా కదా, మా చిన్నోడైతే చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. ఎప్పుడు ట్యాక్సీ ఎక్కినా అలాగే చూస్తున్నాడు. పాపము చాలా మిస్ అవుతున్నాడు తను కార్ని. మేము ఇండియాలో ఉన్నప్పుడైతే సంతోష్ కార్ డ్రైవ్ చేసేటప్పుడు మిందే కూర్చోబెట్టుకునేవాడు. అంటే స్టీరింగ్ పట్టుకుంటానని మొండి చేసేవాడు. సంతోష్ని అయితే హ్యాండ్ కూడా తీసేయమని చెప్తాడు. స్టీరింగ్ పట్టుకున్నప్పుడు నేనే డ్రైవ్ చేస్తానని ఫీల్లో ఉంటాడు మా చిన్నోడు. మేమైతే ఇండియాలో కార్ అమ్మేసినప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు కార్ తీసుకెళ్ళినారనమాట. అప్పుడు మా చిన్నోడు వదలలేదు, మాది కారు అనేసి కీ లాక్కుంటాడు, డోర్ పట్టుకుంటాడు, కార్ను పట్టుకొని బాగా ఏడ్చేసినాడు. తులిప్స్ చూసేకి ఎగ్జైట్మెంట్లో కొంచెం తొందరగానే వచ్చేసినట్టున్నాం మేము. ఎందుకంటే ఈ ఫీల్డ్స్లో ఒక 8 lines ఉంటే ఫస్ట్ 2 linesలో మాత్రమే ఫ్లవర్స్ వచ్చింది. ఇంకా కంప్లీట్గా రాలేదు. మొత్తం ఫీల్డ్ అంతా ఫ్లవర్స్ అయితే లేవు. కానీ వచ్చిన వాళ్ళంతా ఫస్ట్ 2 fieldsలో ఉండే దాంట్లో కోసుకొని వెళ్తూ ఉన్నారనమాట. చూసేకైతే చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఫ్లవర్స్. మల్టీ కలర్ ఉండింది. ఇందులో నాకైతే పర్పుల్ ఎల్లో చాలా బాగా నచ్చింది. మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్స్లో అయితే పెట్టండి. మేమైతే యూరోప్ రావడానికి మెయిన్ రీజన్ అయితే చాలా కంట్రీస్ తిరగచ్చు అనేసి. కానీ మేము వచ్చి ఆల్మోస్ట్ 2 years పైన అయిపోయింది. కానీ ఇంకా పెద్దగా మేము ఏం వెళ్ళలేదు. ఇండియానే మరీ విజిట్ చేస్తూ ఉన్నాము. మేము వచ్చి తిరిగిండే కంట్రీస్ ఏమంటే ఒక 4-5 times ఇయర్లీ ఇండియాకి అయితే వస్తూ ఉన్నాం. కానీ యూరోప్లో ఏ కంట్రీ తిరగడం లేదు. ఇంకా మీదటైనా ట్రై చేయాలి. మా టార్గెట్ అయితే 3 monthsకి ఒక కంట్రీ అయినా విజిట్ చేయాలనుకున్నాము. కానీ మేము వచ్చినప్పటి నుంచి మొత్తంగానే 3 countries పోయినాము. అంటే హంగేరీ ఒకటి, ప్యారిస్ ఒకటి, ఇప్పుడైతే జర్మనీలో ఉన్నారు. జర్మనీ కూడా మేము కంప్లీట్గా చూడలేదు. ఒకటి తీసుకుంటే 0.7 cents పెట్టినారు. కానీ పాపం ఆడ చూసుకునేకి ఎవ్వరు లేరు. మనం ఏమన్నా తీసుకొచ్చి ఆడ పెట్టేసుకోవాలి డబ్బులు. మాతో అయితే చేయలేదు. చాలా బాగున్నాయి. ఓకే కమ లే సంతోష్ పైకి. అంటే మా చిన్నోడు అడుగుతున్నాడు, ఈ ఫ్లవర్ కావాలా, ఏది కావాలా అనేసి. చీజ్ మోనిష్ చీజ్. హలో పాప ఎవరుమా? పాప ఎవరు? పాప అంటే మా చిన్నోడు. మా ఫోటో చూపించినామంటే మేము 4 ఉండేది. అమ్మ, అప్ప, పప్పు, పాప అంటాడు. పాప ఎవరంటే తన్నే చూపించుకుంటాడు అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.